అందరికీ నమస్కారం. ఇది మీ తెలుగు టెక్. ఇప్పుడు చూసారంటే OnePlus వాళ్ళు వచ్చి ఆక్సిజన్ OS12 బేస్డ్ ఆన్ ఆండ్రాయిడ్ 12 ఓపెన్ బీటా వచ్చి మనకి రిలీజ్ వచ్చి చేశారు. సో ఈ రోజు ఈ వీడియోలో ఏం చూడబోతున్నామంటే ఈ ఆక్సిజన్ OS12 బేస్డ్ ఆన్ ఆండ్రాయిడ్ 12 వచ్చి ఎలా మీ OnePlus ఫోన్లో వచ్చి ఇన్స్టాల్ చేయాలి అని చెప్పి మనం చూడబోతున్నాం. ఫస్ట్ వచ్చి ఒక విషయం వచ్చి మీరు తెలుసుకోవాలి. ఏంటని చూసారంటే ఇప్పుడు వచ్చి ఫస్ట్ మనకి OnePlus వాళ్ళు ఈ ఆక్సిజన్ OS12 బీటా వచ్చి OnePlus 9 సిరీస్ కి మాత్రమే రిలీజ్ చేశారు. సో నా దగ్గర చూసారంటే OnePlus 9 ఉంది. సో ఈ OnePlus 9 యూస్ చేసే ఈ ప్రాసెస్ ఫుల్ గా నేను వచ్చి మీకు చూపిపోతున్నాను. బట్ ఒక మంచి విషయం ఏంటి అని చూసారంటే ఈ ప్రాసెస్ ని నేను OnePlus 9 లో చూపించిన మీ ఫోన్ కి వచ్చి ఓపెన్ బీటా రిలీజ్ అయినాక ఇదే ప్రాసెస్ యూస్ చేసి మీరు వచ్చి ఆక్సిజన్ 12 కి వచ్చి అప్డేట్ వచ్చి అవ్వచ్చు. అదేలాగా వీడియో వచ్చి ఫుల్ గా చూడండి. వీడియో లాస్ట్ లో చూసారంటే ఒకవేళ మీకు ఆక్సిజన్ OS 12 వచ్చి నచ్చలేదంటే మళ్ళీ ఎలా వచ్చి ఆక్సిజన్ OS 12 నుంచి ఆక్సిజన్ OS 11 కి డౌన్ గ్రేడ్ అవ్వాలని కూడా మేము వచ్చి వీడియోలో లాస్ట్ లో చూపిస్తున్నాం. సో వీడియో ఫుల్ గా చూడండి, ఖచ్చితంగా మీకు చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. సో రండి స్టార్ట్ చేద్దాం. ఓకే గైస్, ఫస్ట్ మనం ఇప్పుడు ఏం చూడబోతున్నాం చూసారంటే OnePlus 9 నాది వచ్చి ఆక్సిజన్ OS 11 లో వచ్చింది. సో మీ OnePlus ఫోన్ ని ఎలా వచ్చి మీరు ఆక్సిజన్ OS 11 స్టేబుల్ నుంచి ఆక్సిజన్ OS 12 ఓపెన్ బీటాకి వచ్చి అప్డేట్ చేయొచ్చు అని చెప్పి మనం చూడబోతున్నాం. సో ఈ రామ్ వచ్చి మీరు ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు చూసారంటే OnePlus కమ్యూనిటీలో వచ్చి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో నేను కింద వచ్చి లింక్స్ ఇస్తాను. మీ ఫోన్ కి రిలీజ్ అయినాక మీరు అక్కడి నుంచి వచ్చి డౌన్లోడ్ వచ్చి చేసుకోవచ్చు. ఒక విషయం మీరు కరెక్ట్ గా తెలుసుకోండి, మీ ఫోన్ ఒక రామ్ రిలీజ్ అయినాక మాత్రం కరెక్ట్ అయిన రామ్ డౌన్లోడ్ చేసి ఈ ప్రాసెస్ ని ఫాలో అవ్వండి. సో ఒక OnePlus 8 పెట్టుకుంటే OnePlus 9 రామ్ అంతా పెట్టి ట్రై చేద్దండి. OnePlus 9 అంటే OnePlus 9, OnePlus 8 అంటే OnePlus 8. సో మీ ఫోన్ ఒక మోడల్ రామ్ మాత్రం కరెక్ట్ గా డౌన్లోడ్ చేసుకొని ఈ ప్రాసెస్ వచ్చి చేయండి. ఇంకో విషయం వచ్చి ఏం చూసారంటే అప్డేట్ అయ్యేటప్పుడు మనకి డేటా అంతా ఏమి రీసెట్ అవ్వదు. బట్ ఒక్క కాషన్ కు మీరు ఖచ్చితంగా వేశారంటే డేటాను వచ్చి ఒక బ్యాకప్ వచ్చి తీసుకోండి. ఒక సేఫ్టీ రీజన్ అని చెప్పాలి. బట్ డేటా వచ్చి ఫార్మాట్ అవ్వదు. బట్ ఆ సేఫ్టీ రీజన్ కోసం మీరు డేటా వచ్చి బ్యాకప్ తీసుకోండి. సో ఇప్పుడు వచ్చి ఎలా అప్డేట్ చేయాలో మనము చూద్దాం. ఓకే గైస్, ఇప్పుడు చూసారంటే మన దగ్గర OnePlus 9 5G ఫోన్ ఉంది. ఈ ఫోన్లో చూసారంటే ఆక్సిజన్ OS 11 బేస్డ్ ఆన్ ఆండ్రాయిడ్ 11 స్టేబుల్ రోమే మనం ఇన్స్టాల్ వచ్చి చేస్తున్నాం. సో మీరు చూడవచ్చు మనకి ఆండ్రాయిడ్ 11 వచ్చి ఉంది. అదేలాగా సిస్టమ్ అప్డేట్స్లో మనం చెక్ చేస్తాం. సో ఆక్సిజన్ OS 11 వచ్చి మనకి ఉంది. సో దీంట్లో నుంచి ఎలా వచ్చి ఆక్సిజన్ OS 12 వెళ్ళాలి అని చెప్పి మనం చూద్దాము. సో ఇప్పుడు వచ్చి మనం నెక్స్ట్ చూసారంటే సిస్టమ్ అప్డేట్స్కి వచ్చి వెళ్దాము. సో ఇక్కడ చూడొచ్చు OnePlus 9 5G అని చెప్పి మీరు కరెక్ట్గా ఫోన్ నేమ్ అంతా చూసుకోవచ్చు. సిస్టమ్ అప్డేట్స్లో చూసారంటే ఆక్సిజన్ OS 11.2.99 వచ్చి ఉంది. సో ఇది వచ్చి ఒక స్టేబుల్ వర్షన్ అని చెప్పాలి. ఫస్ట్ చూసారంటే మీరు ఫైల్ మేనేజర్కి వెళ్ళండి. ఫైల్ మేనేజర్కి వెళ్ళేసి డౌన్లోడ్స్లో చూసారంటే ఈ ఫైల్ వచ్చి మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఇది చూసారంటే OnePlus 9కి ఒక ఆక్సిజన్ OS 12 రామ్ ఫైల్ అని చెప్పాలి. సో మీ ఫోన్కి రిలీజ్ అయినాక అది వచ్చి మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ ఏం చేయాలి చూసారంటే రీనేమ్ ఇచ్చేసి ఆ .jar ఉంది కదా, అది వచ్చి మీరు రిమూవ్ చేసుకోండి. ఆ జిప్ వరకు మీకు ఉంటే చాలు. సో ఇప్పుడు చూసారంటే ఒక జిప్ ఫైల్గా మనకి కన్వర్ట్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఏం చేయబోతున్నామని చూసారంటే దాన్ని వచ్చి హోల్డ్ చేసుకొని కట్ వచ్చి చేసుకోండి. సో డౌన్లోడ్స్ నుంచి మీ ఇంటర్నల్ స్టోరేజ్కి వచ్చి మూవ్ చేయాలి. సో ఇది చేస్తేనే మనం వచ్చి ప్రాసెస్ని చేయగలుగుతాం. సో ఖచ్చితంగా ఇది వచ్చి మర్చిపోకుండా చేయండి. సో ఈ స్టెప్స్ వచ్చి అయిపోయినాక ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలని చూసారంటే మళ్ళీ ఆ అప్డేట్కి వచ్చేయాలని సిస్టమ్ అప్డేట్కి వెళ్ళినాక పైన చూసారంటే ఆ సెట్టింగ్స్ ఆప్షన్ ఉంది. అది క్లిక్ చేసి లోకల్ అప్డేట్ అని చెప్పి ఉంటుంది. ఆ లోకల్ అప్డేట్ క్లిక్ చేసి ఈ ఓటీ అప్డేట్ వచ్చి మీరు సెలెక్ట్ వచ్చి చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్నాక ఇన్స్టాల్ నౌ అని చెప్పి మీరు ఇవ్వండి. సో ఇక్కడ ఏం చెప్తానంటే ఇది వచ్చి మీకు డేటా వచ్చి రీసెట్ అవ్వదు. బట్ డేటా వచ్చి రీసెట్ అవ్వకపోయినా ఒక కాషన్కి మీరు చూసారంటే ప్లీజ్ మీ సిస్టమ్ ఇది వచ్చి బ్యాకప్ చేసి పెట్టుకోండి. సో డేటా అంతా ఖచ్చితంగా బ్యాకప్ చేసుకోండి. సో ఇన్స్టాలేషన్ ప్రాసెస్ వచ్చి స్టార్ట్ అయింది. సో ఇన్స్టాలేషన్ ప్రాసెస్ ఖచ్చితంగా మీకు ఒక 30 to 40 minutes వచ్చి అవుతుంది. సో మీరు ఎలాంటి ప్యానిక్ అవ్వడానికి అవసరమే లేదు. ఈజీగా చూసారంటే మినిమం ఒక 30 minutes అని అవుతుంది. సో ఎలాంటి ప్యానిక్ మీరు వచ్చి అవ్వద్దు. సో ఇప్పుడు చూసారంటే ఆల్మోస్ట్ ఒక 30 minutes తర్వాత మనకి 99% వచ్చి అయిపోయింది. సో మనకి ఇప్పుడు వచ్చి 100% అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేయాలంటే జస్ట్ ఫోన్ వచ్చి రీబూట్ చేయాలి. సో ఫోన్ రీబూట్ చేసినాక ఆక్సిజన్ OS 12 వచ్చి మనకి ఫోన్ వచ్చి రీబూట్ వచ్చి అయిపోతుంది. సో రీబూట్ ప్రాసెస్ కూడా వచ్చారంటే మీకు ఒక 15 to 20 minutes వచ్చి అవుతుంది. సో మీరు ఎవరు ఆ టెన్షన్ వచ్చి అవ్వదండి, కొంచెం టైం వచ్చి తీసుకుంటుంది. సో ఇప్పుడు చూసారంటే మనకి OnePlus పవర్డ్ బై ఆండ్రాయిడ్ అని చెప్పి చూపిస్తుంది. సో మేము వచ్చి కొంచెం వీడియోని ఫాస్ట్ చేసాము. సో లోగో అంతా చూసారంటే మనకి ఆ బూట్ అనిమేషన్ కొత్తగా మార్చున్నారు. ఫైనల్గా చూసారంటే ఇప్పుడు మనం ఆక్సిజన్ OS 12కి వచ్చి రీబూట్ వచ్చి అయిపోయాం. సో ఆప్టిమైజింగ్ సిస్టమ్ ప్లీజ్ వెయిట్ అని చెప్పి మనకి చూపిస్తుంది. సో మనం ఇప్పుడు చూసారంటే మన OnePlus 9 5G వచ్చి ఓపెన్ బీటా 1
వన్, దట్ ఈస్ ఆక్సిజన్ OS 12 బేస్డ్ ఆన్ Android 12కి వచ్చి మనం అప్డేట్ వచ్చి చేస్తాము. సో మీరు చూడొచ్చు ఐకాన్స్ అంతా మనకి ఫుల్గా మారిపోయింది, సెట్టింగ్స్ మెనూ అంతా మనకి ఫుల్గా వచ్చి మారిపోయింది. సో ఏమేమి మార్పులు చేశారని చెప్పి దానికి తనిగా ఒక వీడియో వచ్చి నేను ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. సో అబౌట్ ఫోన్లో మీరు చూడొచ్చు మనకి Android version 12 అని చెప్పి చూపిస్తుంది. సో మనం సక్సెస్ఫుల్గా ఈ ఆక్సిజన్ OS 12 బేస్డ్ ఆన్ Android 12కి వచ్చి అప్డేట్ చేస్తాము. ఓకే గైస్, ఇప్పుడు వచ్చి మనం మన ఫోన్ని Android 12కి వచ్చి అప్డేట్ వచ్చి చేస్తాం. సో మీకు తెలుసుంటుంది ఎలా వచ్చి ఆక్సిజన్ OS 11 నుంచి ఆక్సిజన్ OS 12 వచ్చి అప్డేట్ చేయాలి అని చెప్పేసి. నెక్స్ట్ ఏం చేయబోతున్నాం అంటే, ఒకవేళ మీకు వచ్చి ఆక్సిజన్ OS 12 వచ్చి నచ్చలేదు, మళ్ళీ వచ్చి ఆక్సిజన్ OS 11 వెళ్ళాలి అనుకున్నారంటే, సో అది వచ్చి ఎట్లా డౌన్గ్రేడ్ చేయాలని చెప్పి ఇప్పుడు వచ్చి మనం చూద్దాము. ఇక్కడ చూసారంటే మీరు ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలంటే, మళ్ళీ అదే OnePlus కమ్యూనిటీ నుంచి మీరు వచ్చి డౌన్లోడ్ చేసుకోవాలి. సో అదే ఆర్టికల్లో కింద వచ్చి మనకి లింక్స్ వచ్చి ఉంటారు. ఇప్పటికి OnePlus 9 సిరీస్కి మాత్రమే మనకి రిలీజ్ చేస్తున్నారు. సో మీ ఫోన్కి రిలీజ్ అయ్యేటప్పుడు ఈ డౌన్లోడ్ ప్యాకేజ్ వచ్చి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఈ ప్రాసెస్ని యూస్ చేసి మీరు రోల్ బ్యాక్ వచ్చి చేసుకోవచ్చు. సో ఈ ప్రాసెస్ని చూసే ముందర ఒక చిన్న కాషన్ ఏంటని చూసారంటే, అప్డేట్ చేసేటప్పుడు డేటా వచ్చి మనకి ఎరేస్ అయ్యవద్దు, బట్ అప్పుడు కూడా మిమ్మల్ని బ్యాకప్ తీసుకోమన్నాను. బట్ ఇప్పుడు డౌన్గ్రేడ్ చేసేటప్పుడు 100% మీ ఫోన్ వచ్చి మీకు ఫుల్గా ఫార్మాట్ వచ్చి అవుతుంది. సో ఇది మీరు చేసే ముందర ప్లీజ్ వచ్చి డేటా వచ్చి బ్యాకప్ తీసుకోండి. డేటా బ్యాకప్ తీసుకోకుండా చేశారంటే మీ డేటా ఫుల్గా వచ్చి ఫార్మాట్ వచ్చి అవుతుంది. సో మర్చిపోకుండా డేటా వచ్చి బ్యాకప్ వచ్చి తీసుకోండి. సో ఇప్పుడు వచ్చి ఎలా డౌన్గ్రేడ్ అవ్వాలి అని చెప్పి మనము చూద్దాం. ఓకే గైస్, ఇప్పుడు వచ్చి మన OnePlus 9 5Gని వచ్చి మళ్ళీ ఎలా వచ్చి ఆక్సిజన్ OS 11కి డౌన్గ్రేడ్ చేయాలని చెప్పి మనం చూద్దాము. ఫస్ట్ చూసారంటే ఈ ఒక ఏపీకే మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. అదేలా చూసారంటే ఈ ROM వచ్చి మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. అన్ని చూసారంటే OnePlus కమ్యూనిటీలో దొరుకుతుంది. నేను దాని లింక్ కూడా కింద వచ్చి ఇస్తాను. ఫస్ట్ చూసారంటే ఆ ఏపీకేని మీరు రీనేమ్ చేసుకోవాలి. ఏమేమి చేయాలని చూసారంటే .zipని వచ్చి రిమూవ్ చేయండి. ఆ ఏపీకేతో మనకు అయిపోవాలి. సో ఇప్పుడు చూసారంటే ఇది ఒక ఏపీకేగా మనకి కన్వర్ట్ అవుతుంది. జస్ట్ ఓకే అండి. ఇస్తే ఉంటేనే చూసారంటే ఆ ఏపీకేని ఫస్ట్ వచ్చి మీ ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. ఎందుకు ఏపీకే మనం ఇన్స్టాల్ చేయాలి అని చూసారంటే, ఆక్సిజన్ OS 12 వచ్చి ఆల్మోస్ట్ కలర్ OS లాగా ఉండేలాగా మనకి ఏం చేశారంటే సిస్టమ్ అప్డేట్ వచ్చి పైన ఆ ప్లస్ ఆ సెట్టింగ్స్ ఐకాన్ వచ్చి మనకి రిమూవ్ వచ్చి చేశారు. సో దానివల్ల చూసారంటే ఇది వచ్చి మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. సో దీన్ని వచ్చి ఈ అప్డేటర్ వచ్చి మీరు ఇన్స్టాల్ వచ్చి ఖచ్చితంగా చేసుకోవాలి. సో ఆల్ ఫ్రమ్ దిస్ సోర్స్ వచ్చి ఇచ్చినాక ఇన్స్టాల్ అని చెప్పియండి. సో ఇప్పుడు చూసారంటే మనకి ఇన్స్టాల్ వచ్చి అవుతుంది. సో ఈ యాప్ వచ్చి మనకి ఇన్స్టాల్ అయిపోయింది. సో జస్ట్ వచ్చి డన్ అని చెప్పి మీరు క్లిక్ వచ్చి చేసుకోండి. నెక్స్ట్ చూసారంటే ఈ ROMని మీరు ఏం చేయాలంటే మీ ఫోన్కి ఏ రామో ఆ ROM వచ్చి మీరు డౌన్లోడ్ వచ్చి చేసుకోండి. కింద లింక్ వచ్చి ఇస్తాను. సో దాని తర్వాత చూసారంటే మళ్ళీ అదేలాగా .jar వచ్చి మీరు రిమూవ్ చేయండి. రిమూవ్ చేసినాక జిప్గా అది వచ్చి మారిపోతుంది. సో జిప్గా మారినాక మళ్ళీ మనం ఫస్ట్ వచ్చేసేలాగా మూవ్ వచ్చి ఇచ్చుకోండి. సో మూవ్ వచ్చి క్లిక్ చేసినాక ఇంటర్నల్ స్టోరేజ్లో వచ్చి మీరు పేస్ట్ వచ్చి చేయాలి. సో ఇక్కడ వచ్చి మూవ్ హియర్ వచ్చి ఉంటుంది, అక్కడ వచ్చి మీరు క్లిక్ ఇచ్చుకోండి. ఇచ్చినాక ఇప్పుడు ఏం చేయాలంటే ఫోన్ ఒక ఇంటర్నల్ స్టోరేజ్లో మన ROM వచ్చి వెళ్ళిందని చెప్పి మనం చెక్ చేస్తాం, ఎందుకంటే అది వచ్చి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మీరు చూడొచ్చు ఆ ఫోన్ ఒక ఇంటర్నల్ స్టోరేజ్లో మనం కరెక్ట్గా ROM వచ్చి పేస్ట్ చేస్తాము. సో ఇప్పుడు మనం ఏం చేయబోతున్నామని చూసారంటే, నెక్స్ట్ వచ్చి మీరు ఆ సిస్టమ్ అప్డేట్ని వచ్చి ఓపెన్ చేయండి. సో సిస్టమ్ అప్డేట్ ఓపెన్ చేసినాక ఇక్కడ చూసారంటే మనకు ఆ సిస్టమ్ అప్డేట్ అప్లికేషన్ ఉంది. సో సిస్టమ్ అప్డేట్ అప్లికేషన్ వచ్చి ఓపెన్ చేసినాక పైన వచ్చి మనకి సెట్టింగ్స్ ఆప్షన్ ఉంది. ఆ సెట్టింగ్స్ ఆప్షన్ మళ్ళీ వచ్చిన వల్ల ఇప్పుడు అది క్లిక్ చేసి ఆ ROMని వచ్చి మీరు ఇన్స్టాల్ చేసుకోండి. సో ఇక్కడ మీరు వార్నింగ్ చూడొచ్చు, ఇది మీరు చేసేటప్పుడు మీ ఫోన్ వచ్చి ఫుల్గా వచ్చి రీసెట్ అయిపోతుంది. సో కన్ఫర్మ్ ఇచ్చే ముందర ఫస్ట్ వచ్చి మీ డేటానంతా మీరు ఫుల్గా వచ్చి బ్యాకప్ తీసుకోండి. సో బ్యాకప్ తీసుకున్నాకనే ఆ కన్ఫర్మ్ వచ్చేయండి. సో మళ్ళీ చూసారంటే అప్డేట్ ప్రాసెస్ వచ్చి మనకు ఒక 30 మినిట్స్ వచ్చి ఖచ్చితంగా అవుతుంది. సో ఎవరు ప్యానిక్ వచ్చేవద్దు. సో ఒక 30 మినిట్స్ వచ్చి టైట్గా వచ్చి కూర్చోండి. సో ఖచ్చితంగా మీరు వచ్చి వెయిట్ చేయాల్సిందే. సో ఇప్పుడు చూసారంటే మనకి ఆల్మోస్ట్ ఒక 30 మినిట్స్ వచ్చి అయిపోయింది. సో 30 మినిట్స్ తర్వాత మనకి 100% ఇన్స్టాల్ అయిపోయింది. సో 100% ఇన్స్టాల్ అయినాక రీబూట్ వచ్చి కొట్టండి. సో రీబూట్ కొట్టినాక మీ ఫోన్ వచ్చి ఫుల్గా వైప్ అవుతుంది. ఫుల్గా వైప్ అయినాక ఆక్సిజన్ OS 11కి వచ్చి మీరు మళ్ళీ డౌన్గ్రేడ్ వచ్చి అయిపోతుంది. సో మీరు చూడొచ్చు OnePlus పవర్డ్ బై Android అని చెప్పి మనకు వచ్చింది. సో ఇప్పుడు మనకి ఫోన్ వచ్చి ఫుల్గా వైప్ అయ్యి ఆక్సిజన్ OS 11కి వచ్చి మనం రిటర్న్ వచ్చి రాబోతున్నాం. బట్ ఒక్కటి వచ్చి మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి, ఈ రీబూట్ ప్రాసెస్ కూడా మనకు ఒక 10 to 15 మినిట్స్ వచ్చి పడుతుంది. మేము వచ్చి వీడియోని కొంచెం ఫాస్ట్గా చేసాం. సో ఆ 10 to 15 మినిట్స్ వచ్చి మీరు ఎవరు ప్యానిక్ వచ్చేవద్దండి. సో ఇప్పుడు చూసారంటే మన ఫోన్ సేఫ్గా వచ్చి రీబూట్ వచ్చి అయిపోయింది. నేను చెప్పినట్టు ఫుల్ డేటా మనకి ఎరేస్ వచ్చి అయిపోయింది. మళ్ళీ వచ్చి మనకి సెటప్ వచ్చి అడుగుతుంది. సో సెటప్ వచ్చి నేను చేసినాక మనం కంటిన్యూ వచ్చి చేద్దాము. సో ఇప్పుడు చూసారంటే నా OnePlus 5G నేను ఫుల్గా వచ్చి సెటప్ చేస్తాను. సెట్టింగ్స్కి వచ్చి వెళ్దాం. మళ్ళీ చూసారంటే పాత సెట్టింగ్స్ పైన అంతా మనకి వచ్చేసింది. సిస్టంలో వచ్చి మీకు చూడొచ్చు సిస్టమ్ అప్డేట్స్ వచ్చి మనకి వచ్చింది. ఆక్సిజన్ OS 11 దీంట్లోనే మనం ఉన్నాం. సో ఇది వచ్చి ఒక స్టేబుల్ వర్షమే. అదేలా చూసారంటే అబౌట్ ఫోన్లో మీరు చూడొచ్చు Android version 11 వచ్చి మనం కరెక్ట్గా వచ్చి డౌన్గ్రేడ్ వచ్చి చేస్తాం.
ఓకే గైస్, ఇప్పుడు చూసారంటే మనం మళ్ళీ చూసారంటే ఆక్సిజన్ ఓఎస్ 12 నుంచి ఆక్సిజన్ ఓఎస్ 11 కి సేఫ్ గా వచ్చి డౌన్ గ్రేడ్ వచ్చి అయిపోయాము. సో ఇప్పుడు మీకు మొత్తం ప్రాసెస్ అర్థమైంది, అది ఎలా వచ్చి అప్గ్రేడ్ చేయాలి, ఎలా వచ్చి డౌన్ గ్రేడ్ చేయాలని చెప్పేసి. సో ఈ ప్రాసెస్ యూస్ చేసి మీ వన్ ప్లస్ ఫోన్ లో మీరు ఆక్సిజన్ ఓఎస్ 12 అయినా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఒకవేళ ఆక్సిజన్ ఓఎస్ 12 నచ్చకపోతే మీరు మళ్ళీ ఆక్సిజన్ ఓఎస్ 11 కూడా వచ్చొచ్చు. ఇప్పుడు చూసారంటే ఈ ఫోన్ ని నేను ఆక్సిజన్ ఓఎస్ 12 బేస్డ్ ఆన్ ఆండ్రాయిడ్ 12 లో కొన్ని రోజులుగా వచ్చి వాడుతున్నాను. సో ఈ వారంలో మన ఛానల్లో నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అని చెప్పి ఒక ఫుల్ రివ్యూ వచ్చి ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. సో ఒకవేళ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియోకి ఇంత ఎవిడెన్స్ లైక్ చేయండి, నచ్చకపోతే లైక్ చేయండి, క్వశ్చన్ కింద కమెంట్ చేయండి. బట్ మర్చిపోకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మంచిది.